నమస్తే అందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అమ్ముల మధుకర్ యాదవ్, హృదయం ఫౌండేషన్ ప్రెసిడెంట్. అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసిన మా ఫౌండేషన్ యొక్క సభ్యులు ఆర్కే గారు, అదేవిధంగా హరీష్ గారు, అదేవిధంగా సోషల్ యాక్టివిస్ట్ అండ్ యాక్టర్ నివిత గారికి, అదేవిధంగా అథ్లెట్ అన్న స్టీఫెన్ పాల్ కిలారి గారికి, అదేవిధంగా జర్నలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ చైతన్య అన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా హృదయం ఫౌండేషన్ తరపు నుండి ఎన్నో సమాజ సేవ కోసం ఎంతో పాటుపడి ఈరోజు మేము గత కరోనా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ, ఎన్జిఓలు కానీ, మిగతా సోషల్ యాక్టివిస్టులు కానీ ప్రతి ఒక్కరూ ఈ డ్రగ్స్ మహమ్మారి పైన ఒక రకంగా చెప్పాలంటే చాలా తీవ్ర స్థాయిలో మన దేశం పైన, రాష్ట్రం పైన విరుచుకుపడుతున్న డ్రగ్స్ మహమ్మారిని వదిలేయడానికి కోసం ప్రభుత్వాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ఎన్జిఓలు కానీ ఎంతో కృషి చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మేము కూడా హృదయం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డోస్ అపాన్ స్పోర్ట్స్ నాట్ ఆన్ డ్రగ్స్ అనే ఒక ట్యాగ్ లైన్తో రన్ టు రీబిల్డ్ 3K, 5K, 10K రన్ని నూతన సంవత్సరం వచ్చే 2026 న్యూ ఇయర్లో ఫస్ట్ సండే ఆఫ్ ద న్యూ ఇయర్ January 4th 6 AM నెక్లెస్ రోడ్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీనికి తెలంగాణలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ, కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క కాజ్ ఏదైతే చేస్తున్నామో డోస్ అపాన్ స్పోర్ట్స్ నాట్ అండ్ డ్రగ్స్ అనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కానీ, డ్రగ్స్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క రన్ ఉదయం 6 గంటలకి మొదలై ఉదయం 9 గంటలకి ఎండ్ అవుతుంది. దీనిలో ప్రతి ఒక్కరూ, హైదరాబాద్లో ఉన్న యువత కానీ ప్రతి ఒక్కరూ యువత దీనిలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున వేడుకుంటూ, దీనిలో ఎవరైతే భాగస్వాములు అవుతున్నా, దీనికోసం తోడ్పాటు చేస్తున్నా, ఈ రన్ కోసమనే కాకుండా ఈ డ్రగ్స్ పైన ఎవరైతే పోరాడుతున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. అదేవిధంగా ఈ ఈవెంట్కి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియపరుస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ చేశాము. కొన్ని ఏదైతే బుకింగ్ ఆన్లైన్ ఈ బుకింగ్స్ ఏదైతే ఉందో అందులో కూడా మనం పెట్టాము. అంటే మన హృదయం ఫౌండేషన్ పేజ్లో, వెబ్సైట్లో చూసినా మీకు అందులో దొరికిపోతుంది. అలాగే బుక్ మై షోలో కూడా మీకు దొరికిపోతుంది. అలాగే ఏదైతే మనం మెటీరియలిస్టిక్ థింగ్స్, అంటే వాళ్ళకు రన్నర్స్కి ఏదైతే కావాలో వాళ్ళకి టీ షర్ట్స్ కానీ ఇంకేదైనా మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏదైనా ఉంటే దానికి వాళ్ళు పే చేసుకోవచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ దే డోంట్ నీడ్ ఎనీథింగ్ దే కెన్ కమ్ డైరెక్ట్లీ, దే కెన్ వాక్ డైరెక్ట్లీ. అంటే రన్కి డైరెక్ట్గా రావచ్చు, నో ప్రాబ్లం. హృదయం ఫౌండేషన్ బేసిక్గా మనము హృదయం ఫౌండేషన్ అనేది కరోనా ముందు నుంచే స్టార్ట్ చేశాము. దాని తర్వాత ఎప్పుడైతే కరోనా టైంలో మీకు అందరికి తెలిసిన విషయం ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు, ఆ ఇబ్బందులన్నింటినీ మనం ఎదుర్కొని కొన్ని యాక్టివిటీస్ చేశాము. దాని తర్వాత మనము ఇంకేదైనా చేయగలుగుతాము, ఇంకేదైనా చేయాలి అనుకున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, కొన్ని ఏదైతే గిరిజన ప్రాంతాలు కానీ లేకపోతే స్లమ్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిలలో మనం వాట్ వీ కెన్ డూ ద బెస్ట్ అనేది చేసి ప్రతి జిల్లాలో మన వాలంటీర్స్ని ఏదైతే ఆల్రెడీ కొన్ని క్యాంప్స్ ఏదైతే చేసినా ఉన్నాం మనం ఆల్రెడీ, ప్రతి జిల్లాలో మన వాలంటీర్స్ని పెట్టి ఎక్కడెక్కడైతే నీడ్ ఉందో, పర్టికులర్ ఒకటేనే కాకుండా ఆ అవసరానికి, ఎగ్జాంపుల్ మొన్న వరంగల్ జరిగిన విషయం, వరంగల్లో వరదలు వచ్చిన విషయంలో కూడా ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ మన వాళ్ళు ఉంటారు. మీరు మన వెబ్సైట్లో చూసుకుంటే మన యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. మన మెయిన్ ఫోకస్ ఇప్పుడు మాత్రం ఇక్కడ నుండి మనం మెయిన్ ఫోకస్ తీసుకునేది ఈ డ్రగ్స్, యాంటీ డ్రగ్స్ అనే దాని మీద. అదే విధంగా ఎక్కడైతే నీడ్ అంటే
విపత్తు ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలనే ఉద్దేశంతోనే మనం స్టార్ట్ చేస్తాం. అదే విధంగా మనం కొనసాగిస్తున్నాం. డ్రగ్స్ విషయంలో ఇప్పటివరకు మనం దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఎడిషన్. మనం ఏదైతే మ్యారథాన్ చేస్తున్నామో ఫస్ట్ ఎడిషన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ తో కొలాబరేట్ అయ్యి వాళ్ళతో మనం వీఆర్ టేకింగ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ మన సిపి సజ్జనర్ గారు కూడా ప్రతి స్టేషన్స్ కి మన అవేర్నెస్ ప్రోగ్రామ్ ని వాళ్ళు కూడా ప్రతి స్టేజ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి అక్కడ ఉన్న పరిధిలో స్కూల్స్ కాలేజెస్ లో వాళ్ళు కూడా మనకు సహకరిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా మనకు పూర్తిగా సహకరిస్తుంది. అదే విధంగా మనం ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. యా దీనికి ముఖ్య అతిథిగా మంత్రి వాకిట్ శ్రీహరన్ గారు కానీ, అదేవిధంగా సిపి సజ్జనర్ గారు, అదేవిధంగా సినిమాకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా అందులో పాల్గొంటా ఉన్నారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఐటీ ఎంప్లాయీస్ యాజ్ ద పార్టిసిపెంట్స్. ఎందుకు అనంటే ఎక్కడైతే ఇది ఎవరి మీద అయితే ఇందాక మిగతా గారు చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ పైన ప్రభావం ఎక్కువ ఉంది. ఇది మేబీ వాళ్ళు తీసుకుంటున్నారా లేకపోతే ల్యామినేట్లు ఉండడం వల్ల అది ఎక్కువ ప్రభావం అవుతుందో తెలియదు, కానీ ఇది ప్రతి చోట ఉంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ హృదయం ఫౌండేషన్ ఎప్పుడూ కలిసి పనిచేస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రేపు పొద్దున ఎక్కడ ఏది ఉన్నా మనం పనిచేయడానికి ముందున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒక పోస్టర్ ఆవిష్కరణ ఆల్రెడీ జరిగింది. మళ్ళీ జర్నలిస్టుల సాక్షిగా మీ ముందుకి తీసుకురావాలని ఈరోజు మళ్ళీ ఒకసారి పోస్టర్ ఆవిష్కరణ. ఓకే